ఒకవేళ నాకు న్యాయం జరిగితే నా అస్థికలను పవిత్రంగా గంగలో నిమజ్జనం చెయ్యండి, లేకుంటే కోర్టు బయట మురికి కాలువలో కలిపేయండి అంటూ చివరి కోరికలతో సహా సుదీర్ఘమైన సూసైడ్ నోట్ రాశారు 34 అతుల్ సుభాష్. అది సుప్రీంకోర్టు దాకా చేరాలని ఆయన చేసిన విన్నపం. చనిపోవటానికి ముందు ఆయన చేసుకున్న ఏర్పాట్లు, తను 4 కొడుకు కోసం ఇచ్చిన గిఫ్ట్, ఇవన్నీ పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చకు కారణమయ్యాయి. సుభాష్ భార్య మరియు ఆమె కుటుంబం డబ్బు కోసం సుభాష్ని ఎలా హింసించింది, ఆఖరికి న్యాయమేంటో చెప్పాల్సిన జడ్జి కూడా తనకు అన్యాయం చేశారంటూ ఆ వీడియోలో వివరించి మరీ 40 పేజీల సూసైడ్ నోట్ రాసి 84 నిమిషాల వీడియో ద్వారా తన బాధను, పనికిమాలిన ప్రజాస్వామ్యంతో నీతి నిజాయితీని పూర్తిగా మరిచిపోయిన చట్టాలతో పంచుకొని ఆత్మహత్య చేసుకున్నాడు అతుల్ సుభాష్. ఇప్పుడు పెద్ద పెద్ద మేధావులు, న్యాయ నిపుణులు, పేరు మోసిన జర్నలిస్టులు జస్టిస్ ఫర్ సుభాష్ క్యాంపెయిన్లో భాగమవుతున్నారు. అయితే ఇలాంటి కేసులు మనకు కొత్తేం కాదు కదా, మరి దీనినే ఎందుకు అంతలా హైలైట్ చేయటం? ఎందుకంటే అతుల్ కేసులో తీవ్రత అంతలా ఉంది కాబట్టి. ఈ ఘటనపై ఏకంగా సుప్రీంకోర్టు స్వయంగా స్పందించింది. భద్రత కల్పించే చట్టాన్ని ఆడవాళ్లు దుర్వినియోగం చేస్తున్నారు అని ధర్మాసనం కన్నెర్ర చేసింది. అసలు ఎవరి అతుల్? ఈ కేసును ఎందుకు సుప్రీంకోర్టు హైలైట్ చేసింది? ఈ వీడియోలో తెలుసుకుందాం. భార్య కుటుంబం బ్లాక్మెయిలింగుతో మానసిక వేధింపులకు గురైన భర్తగా, 3 ఏళ్లుగా కన్నకొడుకును కళ్లారా చూసుకోలేని తండ్రిగా, డబ్బు కోసం కుటుంబాన్ని ఇబ్బంది పెట్టలేని కొడుకుగా, చివరకు నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తి చనిపోవడమే గతి అనుకున్నాడు. అతుల్ సుభాష్ కేసుతో మగవాళ్ల కోసం #మెంటూ ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో ఈ కేసు గురించి తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోంది. ఒక కుటుంబాన్ని ఎలా హింసించాలో అన్ని రకాలుగా హింసించిన అతుల్ భార్య నిఖితా సింఘానియాని అతుల్ ఎలా పెళ్లి చేసుకున్నాడు అని అందరికీ పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే యూపీలో మ్యాట్రిమోనియాలలో పెళ్లి సంబంధాలు ఓకే చేసుకునే ముందు వెరిఫికేషన్ చేయిస్తారు. పెళ్లికొడుకు లేదా పెళ్లికూతురు ఎలాంటి వాళ్ళు అని తెలుసుకుంటారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక యూనిట్టే పనిచేస్తుంది. ఉత్తరప్రదేశ్కు చెందిన అతుల్ సుభాష్కు 2019లో మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా నిఖితా సింఘానియా పరిచయమైంది. ఈ ఇద్దరూ ఐటీ ప్రొఫెషనల్స్. అదే ఏడాది ఇద్దరికీ పెద్దల సమక్షంలో ఘనంగా చాలా గ్రాండ్గా పెళ్లి జరిగింది. ఆ తర్వాత ఈ జంట బెంగుళూరుకు మకాం మార్చారు. మార్తహళ్లిలోని మంజునాథ లేఅవుట్లో ఇద్దరూ చాలా హ్యాపీగా ఉండేవారు. వీరి ప్రేమకు గుర్తుగా ఓ బాబు పుట్టాడు. అయితే కొంతకాలం భార్య నిఖితా సింగ్ కుటుంబంతో ఆయనకు గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆమె యూపీలోని తన సొంతూరుకు వెళ్లిపోయింది. ఆపై అతులుపై కేసులు పెట్టింది. ఆపై విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిందామె. ఈ కేసు విషయమై బెంగళూరు నుంచి యూపీకి 40 సార్లు తిరిగాడు అతుల్. అలా వెళ్లిన ప్రతిసారీ ఒక కొత్త కేసు కోర్టు ముందుకు వచ్చింది. సుభాష్తో పాటు ఆమె అత్త, మామ మరియు మరిదిపై కూడా కేసులు పెట్టి కోర్టుకు ఈడ్చింది నిఖిత. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన సుభాష్ డిసెంబర్ 8వ తేదీన బెంగళూరులోని తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోవటానికి ముందు తన తమ్ముడికి ఓ మెయిల్ పెట్టాడు. అలాగే తన వైవాహిక జీవితంలో తాను ఎంతలా నరకం అనుభవించింది అన్నదంతా 1.5 గంటల పాటు వీడియో చేసి పెట్టాడు అతుల్ సుభాష్. నిఖిత అతుల్ని విడిచి వెళ్లి 8 నెలలపైనే అవుతోంది. యూపీ జౌన్పూర్ ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకుందామే. విడాకులకు కారణాలుగా అతుల్ మీద గృహహింస, అసహజ శృంగారం లాంటి అభియోగాలతో 1 కాదు 2 కాదు, ఏకంగా 9 కేసులు పెట్టించింది. అంతేకాదు అతులుపై కేసులు వెనక్కి తీసుకోవాలంటే ఏకంగా 3 కోట్ల రూపాయల డబ్బు ఇప్పించాలంటూ కోర్టు బయట బేరసారాలకు దిగింది. ఒకవైపు మానసికంగా, మరోవైపు కోర్టు చుట్టూ తిరిగి శారీరకంగా అలసిపోయిన సుభాష్ తనకు జరిగిన అన్యాయం 498A చట్టాన్ని అడ్డం పెట్టుకుని ఆడవారు ఎలా కక్ష సాధిస్తున్నారో క్లియర్గా వీడియోలో చెప్పారు అతుల్ సుభాష్. అతుల్ సుభాష్పై అతని భార్య 498A సెక్షన్ కింద కేసు పెట్టింది. అంటే వరకట్న నిర్మూలన చట్టం. ఈ చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తే అత్తింటివారు జైలు ఊసలు లెక్కబెట్టాల్సిందే. మన దేశంలో ఎప్పటినుంచో ఉన్న వరకట్నం అనే సంప్రదాయం వల్ల ఎంతో మంది పెళ్లి చేసుకున్నవారు అత్తింటి వేధింపులతో చనిపోయారు. ఇకపై అలాంటి చావులు ఉండకూడదు అని భార్యని భర్త, అతని తరపు బంధువులు హింసించకూడదని, ఒకవేళ హింసిస్తే వారిని శిక్షించాలని ఈ సెక్షన్ చెబుతోంది. ఒక రకంగా చూసుకుంటే ఇది మహిళలకు గొప్ప వరం. కానీ ఇప్పుడు ఈ సెక్షన్ను అడ్డం పెట్టుకుని అత్తింటి వారిపై కక్ష తీర్చుకోవటానికి అతుల్ సుభాష్ భార్య లాంటి వారు కక్ష సాధించుకుంటున్నారు. అందుకే ఈ సెక్షన్పై సుప్రీంకోర్టు సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అంతేకాకుండా న్యాయ వ్యవస్థ నేర వ్యవస్థగా మారితే ఎలా ఉంటుంది, ఆ వ్యవస్థలో అవినీతి ఏ స్థాయిలో పేరుకుపోయిందో చెబుతూ సుభాష్ తన సూసైడ్ నోట్లో క్లియర్గా చెప్పాడు. జౌన్పూర్ ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి ఒకరు తనను ఎంతగా హింసించిందో పేర్కొన్నారు.
తన కేసును విచారించిన ఓ మహిళా జడ్జ్ తన నుంచి భారీగా లంచం డిమాండ్ చేశారనే విషయాన్ని ప్రస్తావించారాయన. కోర్టులో విచారణకు వెళ్లినప్పుడల్లా నిఖిత తనపై కొత్త ఆరోపణలు చేసేదని, ఒకానొక టైంలో సదరు జడ్జు తనను అపహాస్యం చేస్తూ నవ్వేవారని చెప్పారు అతుల్. అతుల్ తన సూసైడ్ నోట్ రాసిన విషయాలు చూసి సుప్రీంకోర్టు జడ్జిలు కూడా ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగులతో కూడిన ధర్మాసనం 498A సెక్షన్ కింద దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. భర్తను బ్లాక్మెయిల్ చేయటానికి, భర్తపైన, అతని కుటుంబంపైన వ్యక్తిగత ప్రతీకారాన్ని తీర్చుకోవటానికి సాధనంగా ఉపయోగించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి చట్టం ఆడవాళ్ల కోసమేనా, మగవాళ్ల కోసం ఏమీ ఉండదా అని అతుల్ తమ్ముడు బికాస్ వేసిన ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అతుల్ తన సొంత కొడుకుని చూడాలంటే 30 లక్షలు ఇవ్వాలని నిఖిత తల్లి నిషా డిమాండ్ చేసింది. నువ్వింకా చావలేదా అని నవ్వుతూ నిఖితా తల్లి నిషా అతుల్ని అడిగేది. కోర్టుల చుట్టూ తిరగటం కంటే చావే మేలని ఈపాటికే నువ్వు అనుకొని ఉంటావేమో. అయినా నువ్వు చచ్చినా ఆ సొమ్ముని తల్లిదండ్రుల నుంచి రాబడతాం. ఈ దేశంలో మొగుడు చచ్చినా పెళ్లాలకు రావాల్సినవన్నీ కరెక్టుగానే అందుతాయంటూ నిషా అన్న మాటలని సూసైడ్ నోట్లో రాసి మరీ చనిపోయాడు అంటే అతుల్ ఎంత మానసిక క్షోభ అనుభవించాడో అర్థం చేసుకోవచ్చు. భార్య వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటున్నానని, తనకు న్యాయం చేయాలని రాష్ట్రపతికి కూడా లెటర్ రాశాడు సుభాష్. సోషల్ మీడియాలో అతుల్, సుభాష్ నోటు, వీడియో వైరల్ కావటంతో సుభాష్కి, అతని ఫ్యామిలీకి సపోర్టుగా నిలుస్తున్నారు. అతని ఆవేదన అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరూ జస్టిస్ ఫర్ అతుల్ సుభాష్ అనే ట్యాగ్ లైన్ హస్తంగా MEN2తో వాళ్ల సపోర్టు తెలియచేస్తున్నారు. చనిపోయే ముందు 40 పేజీల సూసైడ్ నోట్ రాసుకున్న అతుల్ సుభాష్ తాను చేయాల్సిన ప్రతి పనిని ప్లాన్ చేసుకుని వాటిని పూర్తి చేసి ఉరివేసుకున్నాడు. వీడియో, సూసైడ్ నోటు కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు, తన కుటుంబ సభ్యులు ఆఫీస్కి మెయిల్ చేశాడు. తలస్నానం చేసి 100 సార్లు శివనామస్మరణ చేసుకుని ఉరివేసుకున్నాడు. ఇది అతుల్ సుభాష్ ఒక్కడి ఆవేదన మాత్రమే కాదు. ఈరోజు ప్రతి ఒక్కరి ఆవేదన. ఒక ఆడ, మగ ఇద్దరూ కలిసి తప్పు చేసినా, లేక ఒక మగాడు మాత్రమే తప్పు చేసినా మగాడిని మాత్రమే ఫ్రేమ్ చేస్తాం. ఒక ఆడది తప్పు చేస్తే తన ఫ్యూచర్ నాశనం అవ్వకూడదు, అందుకే ఆమెని పబ్లిక్లోకి తీసుకురావడం లేదని చెప్పే ఈ ప్రజాస్వామ్యం మగాడి విషయంలో ఎందుకు అలా ఆలోచించట్లేదు? ఇద్దరికీ సమాన హక్కును కల్పించిన ఈ చట్టాలు, న్యాయస్థానాలు ఇద్దరికీ ఇద్దరు ఎందుకు ఒకే రకమైన న్యాయాన్ని అందించట్లేదు? అందుకే ఈరోజు నిఖిత లాంటి వాళ్ళు మన సమాజంలో ఇంకా చాలామందే ఉన్నారు. వాళ్లకు అనుకూలంగా ఉన్న సెక్షన్లని వాడుకుంటూ ఎంతో మంది జీవితాలను సర్వనాశనం చేస్తున్నారు. ఇది 100కు 100 పాళ్లు నిజం. ఇప్పటికైనా న్యాయస్థానం ఆడవారికి మాత్రమే ఫేవర్గా ఉండకుండా న్యాయం వైపు ఉండాలని ప్రతి ఒక్కరి డిమాండ్. అతుల్ సుభాష్ని తన కన్న కొడుకును కూడా చూడనివ్వకుండా హింసించిన నిఖితను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు అతుల్ సుభాష్ స్టోరీ తెలుసుకున్న ప్రతి ఒక్కరూ. మరి న్యాయస్థానం ఇప్పటికైనా సుభాష్ మరణానికి తగ్గ న్యాయం చేస్తుందో లేదో చూడాలి. జస్టిస్ ఫర్ అతుల్ సుభాష్. ఖచ్చితంగా అతుల్ సుభాష్ మరణానికి న్యాయం జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.